పూరా లోకల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నిన్న ఏ షెడ్యూల్ అయితే ప్రకటించిందో, ఏ రిజర్వేషన్ లిస్ట్ అయితే బయటకు వచ్చిందో, అనేక గ్రామాలలో, నేను చెప్తున్నది కాదు, ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన ప్రకారంగానే తండాలలో, నల్లగొండ జిల్లా లాంటి జిల్లాలలో అనేక తండాలలో ఒక్క బీసీ లేకపోయినా, ఒక ఓసీ మనిషి లేకపోయినా ఆ తండాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ అయినట్టుగా, ఓసీలకు రిజర్వేషన్ వచ్చినట్టుగా నేను చెప్పడం కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. దాదాపు 14 వాళ్ళు రాసిన ప్రకారంగా 14 ఐటమ్స్ మీకు పంపించే ప్రయత్నం చేస్తా. దామరచెర్ల మండలంలో తూర్పు తండా, నునావత్ తండా, మాన్ తండా, జైత్రాంత తండా, బడవత్ తండా, గోన్యా తండా, బాలాజీనగర్, ఈ గ్రామ పంచాయతీలలో గిరిజనులు తప్ప ఎవరు లేరు. కానీ ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా తండాను గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పి ఆనాడు ఏదైతే చేసిండ్రో అవి బీసీలకు రిజర్వ్ చేసిండ్రు. మాడుగులపల్లి మండలం అంబాపురం గ్రామంలో అక్కడ ఒక్క ఎస్టీ లేడు. అంబాపురం గ్రామంలో ఒక్క ఎస్టీ లేడు, కానీ అక్కడ ఎస్టీకి రిజర్వేషన్. అడవి దేవులపల్లి అని ఇది నల్లగొండ జిల్లాలో ఉంటుంది. శాంపుల్ తండా గ్రామ పంచాయతీని బీసీకి కేటాయించింది. కామారెడ్డి జిల్లా నుస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామ పంచాయతీని ఎస్టీకి రిజర్వ్ చేసిండ్రు, అక్కడ ఒక ఎస్టీ కూడా లేడు. నిర్మల్ జిల్లా మామడ మండలంలో వాస్తాపూర్, రాసిమెట్ల గ్రామాల్లో అందరూ ఎస్టీలు మాత్రమే, కానీ గ్రామ పంచాయతీ బీసీ మహిళలకు రిజర్వ్ చేసింది. అట్లనే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మంగళితండ 829 ఓట్లుంటాయి. వీరంతా ఎస్టీలే, కానీ సర్పంచ్ మాత్రం బీసీ మహిళ కేటాయించింది. అంటే ఇట్లా దాదాపు 14 ఇన్సిడెంట్స్ ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి. సీతంపేట గ్రామంలో 1-2 వైశ్య కుటుంబాలు, బిజినెస్ కుటుంబాలు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు, అంతా యాదవులు, ముదిరాలు ఉంటారు. అక్కడ ఓసీ కేటాయించింది. కమలాపూర్ మండలం గుండేడు, అక్కడ కూడా 1-2 కుటుంబాలు, వైశ్య కుటుంబాలు బిజినెస్ కోసం ఉంటారు తప్ప అక్కడ ఎవరు లేరు, కానీ అక్కడ కూడా ఓసీ కేటాయించింది. శ్రీరామపల్లి మండలం ఇక్కడనే ఉంటుంది, ఇల్లంతా కూడా మండలం, శ్రీరామపేట గ్రామం, అక్కడ కూడా 1-2 కుటుంబాలు ఎప్పుడో ఉండే వాళ్ళు పోయినరు, అక్కడ కూడా ఓసీ కేటాయించింది. అంటే ఇట్లా ఓసీ వాగోటు రామన్నపల్లె ఉంది, అక్కడ ఎవ్వరు ఉండరు, ఒక ఉంటే ముద్రాలు ఉంటారు, తర్వాత పెరుకోళ్ళు ఉంటారు కావచ్చు, వాళ్ళు మాత్రమే ఉండి యాదవులు ఉంటారు. ఆ గ్రామాన్ని కూడా ఓసీ కేటాయించింది. అంటే ఒక్క నియోజకవర్గంలో హుజురాబాద్ నియోజకవర్గం దాదాపు 9-10 గ్రామాలలో ఇట్లాంటి తప్పిలు జరిగినాయంటే 119 నియోజకవర్గాలలో దాదాపు 80-85 నియోజకవర్గాలు రూరల్ నియోజకవర్గాలు. కాబట్టి అంటే ఈ రూరల్ నియోజకవర్గాల్లో ఎన్ని తప్పులు జరిగినాయో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా,